ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ నిపుణ పేపర్ శనివారం 16 సెప్టెంబర్ 2023. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. రాతి స్థావరాలను వాటి ప్రాంతాలు: రేగొండ సిద్దిపేట, జూపల్లి నల్లగొండ, కోకాపేట వికారాబాద్, దుర్గం నాగర్ కర్నూలు. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఎక్కడ బయలుపడ్డాయి? నాగర్ కర్నూలు. గంగా నదిలోయ శ్రీలంక ఆగ్నేయ ఆసియా ప్రాంతాలపై దాడి చేసిన చోళరాజు రాజేంద్ర చోళుడు. చోళ రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? మండలాలు, వలనాడులు, నాడులు. మాస్కో పొలిమేరలోన బుర్రకథ ప్రదర్శనలో పేరు పొందినది నాజర్. పింజారి అనేది ఎవరి జీవిత చరిత్ర? నాజర్. భరతనాట్యం పునరుద్ధరణలో పాలు పంచుకున్న విదేశీయురాలు అన్నా పావ్లోవ్. భారతదేశంలో మొదటి టాకీ సినిమా అలాం అరా. తెలుగు వీర లేవరా అనే గీత రచయిత శ్రీశ్రీ. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబై. 1971లో మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఎవరి మధ్య జరిగినది? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. శాసన మండలిలో ఎన్నుకునే సభ్యుల వాటా 1/5/6 5/6. వాల్టా అంటే ఏమిటి? వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేసినది తహసీల్దార్. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరైన వారు కోఆప్టెడ్ సభ్యులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు. రాజస్థాన్లో మిఠాయిలు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందినది బీకనూర్. స్వాతంత్ర భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. భూ పరిమితి చట్టాలు సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ గుర్తించినది 86. నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ 2010 ఏప్రిల్ 1. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దేనికి ఉద్దేశించినది? మత స్వేచ్ఛ. భారతదేశంలో గల మతాల వారీగా జనాభాను ఎక్కువ సంఖ్య నుంచి తక్కువకు గుర్తించండి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు. కరెక్ట్ ఆర్డర్. నేరాల్లో సివిల్ పౌర నేరాల్లో న్యాయస్థానంలో కేసు నమోదు చేసేవారు నష్టానికి గురైన వారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి కింది వాటిని జతపరచండి. శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేవారు 20 మంది. ఉపాధ్యాయుల ద్వారా ఎంపికయ్యేవారు 5. ఉపాధ్యాయుల ద్వారా ఎంపికయ్యేవారు 5. గవర్నర్ నామినేట్ చేసేవారు 8 మంది. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం 2001 ప్రకారం బోరు బావులు తవ్వటానికి అనుమతించేవారు మండల రెవెన్యూ అధికారి. గ్రామ సభ ద్వారా 18 రకాల కమిటీలు నియమించిన గ్రామం పాండురంగాపురం, కర్నూలు. పురపాలక సంఘాలతో చెత్తను తొలగించడానికి అనుసరిస్తున్న నూతన విధానం సబ్ కాంట్రాక్టింగ్ విధానం. థార్ ఎడారి ఏ 2 దేశాల మధ్య కలదు? భారతదేశం, పాకిస్తాన్. మొత్తం గ్రామీణ కుటుంబాల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాలు 2/5వ వంతు. జీనామృతం అనే సేంద్రియ ఎరువును వేటి తయారీలో ఉపయోగిస్తారు? ఆవు మూత్రం, బెల్లం, మట్టి నీరు. రైతు బజార్లలో రైతులతో పాటు దుకాణాలు ఎవరు కేటాయిస్తారు? మిల్లర్లు, స్వయం సహాయక సంఘ సభ్యులు. రైతు బజార్లో ధర ఏ విధంగా నిర్ణయిస్తారు? టోకు వర్తకుని ధర కంటే 25% అధికం, చిల్లర వర్తకుని ధర కంటే 25% తక్కువ. ధర్మవరంలో చేనేత కార్మికుల పట్టు చీరల తయారీలో అనుసరించే ప్రత్యేక విధానం పేక దారాల లోమిడి.
కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించి జాకార్డ్ కార్డు రంగులు అద్దుటకు ఉపయోగించాలి. కాగితం తయారీలో గల 5 దశలు: ముక్కలు వేయటం, కలపగుజ్జు తయారీ, కటింగు, ఒత్తటం కటింగ్. 7వ నంబర్ జాతీయ రహదారి ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు? పశ్చిమ బెంగాల్. రోడ్డు భద్రతా వారోత్సవాల రవాణా శాఖ ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తుంది? జనవరి మొదటి వారం. భారతదేశంలో తొలి బ్యాంకర్ జగత్ సేఠ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? బెంగాల్. సేవా రుసుం ఏ ఖాతాపై వసూలు చేస్తారు? కరెంటు ఖాతా. నాణ్యాల బరువు, నాణ్యతల సమస్యల పరిష్కారానికి మొదట బ్యాంకు ఎక్కడ స్థాపించారు? ఆమ్స్టర్డామ్. భారతదేశంలో వ్యవసాయ పనుల్లో 2009 సంవత్సరంలో పశువుల వినియోగ శాతం 13. ప్రపంచంలో భారతదేశ తొలి కమ్యూనికేషన్ నెట్వర్క్ 3. డివిజన్ స్థాయిలో ఉండే ఆసుపత్రి ప్రాంతీయ ఆసుపత్రి. ఆయుష్ ఆధీనంలో లేని వైద్య విధానం హోమియోపతి. లండన్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించినది దాదాబాయ్ నవరోజీ. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో కలిసి ఉన్న నీరు శాతం 10%. సింధు నది ఏ పర్వత వ్యవస్థలో జన్మిస్తుంది? కైలాస పర్వతం. గంగానది ఏ ప్రాంతంలో పర్వతాలు వదిలి మైదాన ప్రాంతంలోకి ప్రవహిస్తుంది? హరిద్వార్. నాసిక్ త్రయంబకం వద్ద జన్మించే ద్వీపకల్పం ఇది? గోదావరి. భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది? గోండ్వానా. హిమాలయాలు ఎక్కడ ఎక్కువగా వెడల్పుతో ఉన్నాయి? పశ్చిమ ప్రాంతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. శివాలిక్ పర్వతాలను అస్సోం లోయలో ఏ పేరుతో పిలుస్తారు? కచార్. 83°30" తూర్పు రేఖాంశం మన దేశంలోని ఏ నగరానికి సమీపంగా వెళుతుంది? అలహాబాద్. భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయి? అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలో మాల్వా పీఠభూమి ఏ వైపునకు వాలి ఉంది? గంగా నది వైపునకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. సివిల్ పౌర నేరాల్లో న్యాయస్థానంలో కేసు నమోదు చేస్తారు నష్టానికి గురైన వారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేవారు 20 మంది, ఉపాధ్యాయుల ద్వారా ఎంపికయ్యేవారు 5. గవర్నర్ నామినేట్ చేసేది 8 మంది. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం 2001 ప్రకారం బోరు బావులు తవ్వటానికి అనుమతించేవారు మండల రెవెన్యూ అధికారి. గ్రామ సభ ద్వారా 18 రకాల కమిటీలు నియమించిన గ్రామం పాండురంగాపురం, కర్నూలు.